హాయ్ హలో వెల్కమ్ టు DD9 వార్త. నేను భాను చిన్నగల్ల. ఈరోజు దిశ పేపర్లో వచ్చినటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. అంటే అక్కడ స్థానికంగా ఏం వార్తలు వచ్చినాయి, సమస్యలు ఏమున్నాయి, అసలు పేపర్లో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉమ్మడి హైదరాబాద్ చూద్దాం. అంటే ఉమ్మడి హైదరాబాద్ అంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించిన వార్తలు ఉంటాయి ఈ పేపర్లో. అక్రమంగా షెడ్ల నిర్మాణాలు, రెసిడెన్షియల్ జోన్లలోనే కమర్షియల్ షెడ్లంట. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకొని మున్సిపల్ అధికారులు. రెసిడెన్షియల్ జోన్లలోనే కమర్షియల్ షెడ్లు వెలుస్తున్నాయంట. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేరంటే ఏం చేస్తాం ఇక. ఇది నిర్లక్ష్యమా లేక అవినీతికి నిదర్శనమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిర్లక్ష్యం కాదు, అవినీతికి నిదర్శనం ఇది. ఇది నిర్లక్ష్యం కాదు, 100% అవినీతి. వానాకాలం సెల్లార్ తవ్వకం, నిజాంపేటలో ఓ కంపెనీ బరితెగింపు, స్థానికులు వద్దని మొత్తుకున్న ఆపని పనులు. పక్కనున్న అపార్ట్మెంట్ ప్రహారీ కూలడంతో కాలరకు డ్యామేజ్ అయిందంట. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. ఎట్లా ఉంచుడు, వానాకాలంలో సెల్లార్ తవ్విర్రంట. అంటే పెద్ద గుంత. మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు గుంతలు తవ్వుతారు కదా పునాది కింద వేయడానికి. ఆ పని చేస్తే పక్కనున్న గోడ కూలడంతో కాళ్ళు డ్యామేజ్ అయినాయంట, బండ్లు పాడైనాయంట. అట్లా ఉంది. పోలీసులు స్థానికులకు ఫిర్యాదు చేశారంట. ఏది నిజం? వెబ్సైట్లో పొంతన లేని ప్రభుత్వ నిషేధిత భూముల వివరాలట. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. 20 ఏళ్ల తర్వాత కూడా లేఅవుట్లో ప్లాట్లకు POT నోటీసులట. హుడా లేఅవుట్లలో ప్లాట్లకు 20 ఏళ్ల తర్వాత సీలింగ్ షాక్. ప్రభుత్వ శాఖల మధ్య పొంతన లేని రికార్డులు, రెవెన్యూ వర్సెస్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లంట. అధికారులు చేసిన తప్పిదాలే రియల్టర్లకు లబ్ధి అంట. లబోదిబం అంటున్న సామాన్యులు. ఇట్లా ఉంది కథ. వెబ్సైట్లో పొంతన లేని ప్రభుత్వ నిషేధిత భూముల వివరాలు ఉన్నాయంట. గట్కేసర్, ఈ వార్త పూర్తిగా చదువుదాం. గట్కేసర్ హుడా లేఅవుట్లో సీలింగ్ భూ వివాదం మరోసారి కలకలం రేపుతున్నది. 2 ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో ఒకే సర్వే నెంబర్కు విభిన్న వివరాలు చూపించడంతో ఏది నిజం ఏది అబద్ధం అనే గందరగోళం ఏర్పడిందంట. 20 ఏళ్ల క్రితం హుడా అప్రూవల్ వచ్చిన లేఅవుట్కి ఇప్పుడు ప్లాట్ల యజమానులు POT నోటీసులు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా అవుతున్నది. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా రియల్టర్లు లాభపడుతుండగా లబోదిబం అంటూ సామాన్యులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారంట. ఎట్లా ఉంది చూడు కథ. ప్రభుత్వ శాఖల మధ్యలో సమన్వయ లోపం, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. 20 ఏళ్ల తర్వాత కూడా హుడా లేఅవుట్లలో ప్లాట్లకు POT నోటీసులట. ఈ అమ్మ ఇట్లా ఉంది చూడు వ్యాపారం. ఫ్లైఓవర్ల కింద వ్యాపారాలు, ఖాళీ ప్రదేశాల్లో ఆవుల దొడ్లు, పాల వ్యాపార కేంద్రాలు, పార్కింగ్లకు అడ్డా, రాత్రి వేళల్లో మందుబాబులకు ఆవాసాలు. ఇది బాలేదు. ఖాళీ ప్రదేశాల్లో ఆవుల దొడ్లు సరే బతకడానికి వేసుకొని, పాల వ్యాపార కేంద్రాలు పెట్టుకొని, ఇక పార్కింగ్లు అంటారా అదిగా అధికారులు చూసుకోండి జరగాని. రాత్రి వేళల్లో మందుబాబులకు ఆవాసాలంట. ఇది మంచిగా లేదు, ఇది పద్ధతి కాదు. దాని మీద చర్యలు తీసుకోవాలి. మరి దోమల కట్టడిపై GHMC ఫోకస్. నగరంలో ముమ్మరంగా యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమల నిర్మూలన కార్యక్రమాలను పర్యవేక్షించిన కమిషనర్. సత్ఫలితాలను ఇస్తున్న బల్దియా చర్యలంట. దోమల కట్టడిపై GHMC ఫోకస్ పెట్టిందంట. డెంగ్యూ, మలేరియా, ఇట్లా దోమల వల్ల అడవులుగా వ్యాధులు వస్తాయి కదా, ఆ నివారణకు ఆపరేషన్ చేపట్టింది. GHMC ఉక్కుపాదం. ఏడ ఉక్కుపాదం, మామూలు మీ పాదాలన్నా ఇట్లా మోపుతుర్రా, ఉక్కుపాదం అంట. మళ్ళా అక్రమ బిల్డర్లకు నిద్ర కరువు. నిద్ర కాదు, మంచిగా వండుకుంటున్నారు వాళ్ళు దుప్పటి మూసుకొని, పెరుగన్నం తిని, మంచి కడుపు నిండా తిని. ఒక్కో భవనానికి మేనేజ్ ఛార్జీ 10 నుంచి 30 లక్షలంట. మేనేజ్ చేస్తామనే నేతల మాటలు, సమస్యలో పడిన బిల్డర్లు. దిశ కథనాలతో కదులుతున్న యంత్రాంగం అంట. ఏందో ఈ వార్తలు చదువుకోవడానికే తప్ప ముందల పడే అవకాశం అయితే కనిపిస్తలేదు. రోజు చదువుతూనే ఉన్నాం ఈ అక్రమాలకు సంబంధించి. ఉక్కుపాదం, ఆ పాదం ఈ పాదం అని. ఇవి ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన వార్తలు.